అందరూ నమస్కారం. ఆ అమ్మాయి వెళ్ళాల్సిన ఊరు కక్కెపదవు. ఆమె నర్సుగా పనిచేస్తున్న ఊరు వచ్చేసి కల్లట్క. ఆమె బస్సు ఎక్కాల్సిన ప్రాంతం వచ్చేసి బంటాల్వా. అక్కడ కేఎస్ఆర్టీసీ కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలోని ఈ బంటాల్వా బస్ స్టాండ్లో బస్సు ఎక్కాలి. కల్లట్క అనే ప్రాంతంలో ఒక నర్సింగ్ హోమ్లో పనిచేస్తుంది. సో ఇక ఆమె ఊరి పేరు చెప్పి కదా, కక్కెపదవు అనే ఊరేదో ఆడకి వెళ్ళాలి. బస్ స్టాండ్లో ఇక బస్సు కోసం వెయిటింగ్ అన్నట్టు. ఆమెతో మాట్లాడుతూ ఆమెను పట్టుకొని పక్కకు తీసుకెళ్తున్న ముట్లో చేతిలోంచి కత్తి తీశారు. మొండి కత్తి అంటే ఇంకా తక్కువే ఉండిద్ది అన్నట్టు నాకు తెలిసి మొండి కత్తి అంటే. ఇక దాంతో ఎంత దారుణంగా ఆమెనాడు కొడతం కావచ్చు, నరకటం కావచ్చు, పొడతం కావచ్చు చేశాడంటే, ఆ వీడియో మీలో చాలామంది చూస్తూ ఉంటారు. కమ్యూనిటీ గైడ్లైన్స్ వైలేషన్ స్ట్రైక్ అని నేను వేయట్లేదు. క్లియర్గా వాళ్ళ చుట్టుపక్కల మనిషి అన్నోళ్ళు లేరు, దూరం నుంచి వీడియో తీస్తున్నారు. ఆ అమ్మాయిని వాడు చంపిన తర్వాత అక్కడ కత్తి వదిలేసి వాడు పారిపోతున్నాడు. సరిగ్గా ఒక బలమైనవాడు లేదా బక్కగా ఉన్నవాడైనా ధైర్యం చేసి వాడిని ఒక్క పీకితే దెబ్బ కింద పడేవాడు. ఒక్కలంటే ఒక్కరు ధైర్యం చేయాలి. సరే నేనే ఒప్పుకుంటా, నేను పెద్ద తోపుని, తురుంకాన్ని, గబ్బర్ సింగ్ని అనుకుందాం. వాడి చేతిలో కత్తి ఉంది కదా, నాకు భయం ఏడ మీదకి వస్తాడని. సో వాడు ఆ అమ్మాయిని చంపాడు, ఆమె పొడిచాడు, దాన్ని కత్తి అక్కడే పడేసాడు, పారిపోతున్నాడు. అప్పుడు నేను తోపుని, తురుముని కదా, కనీసం వాళ్ళని పట్టుకోవాలి కదా, కొట్టాలి కదా. లేదు, నేను తోపుని కాదు, తురుముని కాదు, తీసుమార్ కాన్ని కాదు, మనిషిని కదా. వాడి దగ్గర ఆయుధం ఏమీ లేదు కదా. ఆ అమ్మాయిని నరికాడు కదా, దాన్ని అప్పుడేసరి వాడిని పట్టుకోవాలి కదా. అప్పుడు వాడు పట్టుకోలేదండి, చక్కగా వెళ్ళిపోయాడు. ఏడన్నాడో తెలియదు. ఆ అమ్మాయి పేరు లావణ్య, వయసు 21 సంవత్సరం. వాడి పేరు చేతన్, వయసు 22 సంవత్సరాలు. వాడి ఈ అమ్మాయికి దూర బంధువు. అమ్మాయి బంగారు బొమ్మలా ఉంది, నర్సుగా చేస్తుంది. అండ్ చాలాసార్లు చెప్పాడు వద్దంటే వద్దురా బాబా అంది పెళ్ళి, నీకు నాకు సంబంధం లేదు వద్దురా బాబా అని అంది. అయినా సరే నన్ను చేసుకొని ఇది చేస్తూ చివరికి నాకు దక్కని ఇంకెవరికి దక్కొద్దు అన్నట్టు ఆ రకంగా చంపాడు. ఈ వీడియోలో నేను మెయిన్ డైరెక్ట్గా చెప్పేస్తున్నా, మగోడిని కనటం అంటే అమ్మ అయ్యలు ముందు వాడిని పెంచడం నేర్చుకోండి. వాడిని పెంచడం అంటే వాడు ఇతరులకు ఎవరికి హాని కలిగించుకుని ఉండాలి. వాడు ఆడవారిని చూడటం అంటే ఏంటి, సరే వ్యామోహం రకరకాలు ఉంటాయి. చంపాలన్న ఆలోచన వస్తే ఇంట్లో అమ్మ, తల్లి, చెల్లి, అక్క వీళ్ళు గుర్తు రావాలి. మగోడిని ముందు అలా పెంచండి. ఆడవాళ్ళు జాగ్రత్తమ్మ, కంటికి తగిలోపల కనిపెట్టే తిరగండి. కర్ణాటక ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, వాడి కోసం ఎదుగుతూ ఉన్నారు. నాకు తెలిసి వాడు ఆత్మహత్య చేసుకొని చస్తాడని అయితే అనుకుంటున్నా. ఒకవేళ పోలీసులు దొరికితే ఎన్కౌంటర్ చేస్తాను అనుకుంటూ ఉన్నా. లేదు ఆడంతా కాంగ్రెస్ ప్రభుత్వం కాదులేంటి అంటే డీకే శివకుమార్ అక్కడ సీఎం, మామూలుడు కాదు, చేతన్ని ఖచ్చితంగా చంపేస్తారని అనుకుంటూ ఉన్నా.